నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, వైజాగ్ మౌనిక ఇన్సిడెంట్ అందరికీ తెలిసిన విషయమే. ఆ అబ్బాయి అత్యంత క్రూరంగా ఆ అమ్మాయిని అయితే నరికేశాడు. మళ్ళీ ఇలాంటి సంఘటనలు ఈ మధ్యకాలంలో బాగా చూస్తున్నాం. అమ్మాయిని అబ్బాయి చంపేయడం, అబ్బాయిని అమ్మాయిలు చంపేయడం. మళ్ళీ పరాభావనామ సంవత్సరం అంటేనే ఎవరికి సరిగ్గా ఉండదు అని మీరు ముందు నుంచే చెప్తూ వచ్చారు. అసలు ఈ ఇన్సిడెంట్ వెనకాల ఉన్న అసలైన కారణం ఏంటంటారు? ఒకసారి తెలియజేస్తారు. అయితే ఇక్కడ మనకి సమాజము ఒకేలా లేదు, పరిస్థితులు కాలానుగుణంగా లేవు, మనకి తగ్గట్టుగా లేవు పరిస్థితులు. ఎవరిలోనూ ఓర్పులు, సహనాలు, ఓదార్పులు ఏమీ లేవు. ఇన్స్టెంట్గా కావాలి. ఇప్పుడు ఎట్లా అంటే కస్టమర్స్ కూడా చూడండి, ఒక గురువుగారికి ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, ఒకప్పుడు ఎట్లా ఉండేదంటే ఫోన్ చేసి గురువుగారు ఇట్లా నా జాతకం ఉంది, మీరు సమయం ఉన్నప్పుడు చూసి నాకు ఒక్కసారి చెప్పండి అనేటువంటి వ్యక్తులు ఈ రోజున ఫోన్ చేసేసి నాకు ఇప్పుడు ఇమ్మీడియట్లీగా సమస్య ఉంది, నాకు ఒక 5-10 నిమిషాల్లో ఇమ్మీడియట్లీ అయిపోవాల్సిందే అని చెప్పి మొదలయ్యారు. అంటే ప్రతి మనిషిలోనూ ఇన్స్టెంట్గా అయిపోయారు, అలవాటు అయిపోయారు. ఎవరికి సహనాలు, ఓపికలు ఎవరికి లేవు. పెళ్ళవగానే ఒక 5-10 రోజులు పిల్లలు పుట్టేసేయాలి. 9 నెలలు మోసేటువంటి ఓపిక ఎవరికి లేదు. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. ఎట్లయిపోయిందంటే సమాజము ఇన్స్టెంట్ ఫుడ్, ఇన్స్టెంట్ లైఫ్ ఇట్లా అయిపోయింది. చెప్పేవాళ్ళు లేకపోవడం వలన ఎవరికి వాళ్ళకి కోపాలు ఎక్కువైపోతూ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే మనకి భారతదేశంలోనే కాదండి, విదేశాల్లో కూడా కొన్ని వైరస్ల తర్వాత సంహరించినటువంటి కొన్ని వ్యాక్సిన్స్ ద్వారా కూడా మన బాడీలో హార్మోన్స్ లెవెల్స్ పడిపోతున్నాయి. దానివల్ల బ్రెయిన్ అనేది ఫాస్ట్ అయిపోయింది అనమాట. దానివల్ల కూడా ఏంటంటే ఈ కోపం ఎక్కువ రావటం, చికాకులు రావటము, ఈ సహనం అనేది లేకుండా నశించిపోతూ ఉంది. ఆ సంఘటనల వల్ల ఏంటంటే ఎవరిని బడితే వాళ్ళు మర్డర్ చేయటము, కొట్లాడుకోవటము, గొడవ పట్టడం, ఇరిటేషన్ పట్టడం అనమాట. అలానే ఈ మధ్యన ఏమైందంటే చాలామంది గురువులు కొన్ని నేర్చుకుని ఉంటారు. గురుగారు, ఎంత ఇరిటేషన్ వచ్చినా కూడా క్రితంలో మనం ఇలాంటి ఇన్సిడెంట్ చూడలేదు. అంటే ఇంత క్రూరంగా చంపేయాలి అని ఎందుకు అనుకుంటున్నారు? ఆశ, మనిషికి ఆశ, బయట ఎక్కడ పడతామోనని వారికి స్వార్థం. ప్రతి మనిషిలోనూ ఆశ, స్వార్థం రెండు ఉంటాయి. ఈ రెండింటి మూలానే ఏదైనా సంఘటన జరుగుతుంది. మనిషికి ఆశ, సహనం లేకపోవడం, ఆశ ఉండడం ఎక్కడుండిద్ది, కోరికలు ఉండడం ఎక్కడుంటాయి అంటే మనిషి వ్యసనము, రంది, కుళ్ళు, కుతంత్రాలు ఇవన్నీ చాలా ఉంటాయి మనిషిలోను. అవి ఒక్కొక్క సందర్భంలోనే బయటపడుతూ ఉంటాయి. ఇప్పుడు ఎందుకండి చాలామంది ఆడవారు కూడా మగవారిని చెప్పినటువంటి చరిత్ర లేదా? టబ్బుల్లోనూ సూట్ కేసుల్లో పెట్టినటువంటి చరిత్ర లేదా? అవును, ఉన్నాయి కదా. పెట్రోల్ బస్ తగలబెట్టిన చరిత్ర లేదా? గొడ్డలతో నరికించిన చరిత్ర లేవా? ఉన్నాయి కదా. ఇప్పుడు అలానే ఇది కూడా. కాబట్టి ఇక్కడ ఏంటంటే ప్రాణం విలువ అనేది మనిషికి తెలియకపోవటం. అందులోనూ గ్రహాలు కూడా కొన్ని సూచిస్తూ ఉంటాయి అన్నమాట. ప్రకృతి కూడా మనకి చెప్తూ ఉంటుంది ముందుగా గ్రహాలు ఎట్లా ఉంటాయి ఏంటి అనేది. దాంట్లో వాడి జాతకంలో కనుక చంద్రుడితో పాటు రాహు ఉన్న, కేతు ఉన్న, కుజుడు ఉన్న, లేదంటే వాడు చంద్రుడు పుట్టినటువంటి స్థానం ప్రకారంగా 4, 6, 9వ స్థానాల్లో కనుక శుక్రుడితో పాటు కుజుడున్న, శనితో పాటు రాహు ఉన్న, శనితో పాటు కేతు ఉన్నా కూడా ఇలాంటి ఎక్కడో దగ్గర ఇరుక్కునేదానికి, ఆడవాళ్ళని హింసించడానికి ఉంటుంది. ఆడవారు ముచ్చిపోత ఇలా పట్టడానికి కారణం ఏంటంటే కేతు అశుభ దృష్టి. ఈ కేతువు 2 అంటే చంద్రుడి నుంచి చూసినప్పుడు 2వ స్థానం, 6వ స్థానంలో శుక్రుడితో పాటు కానీ, శనితో పాటు కానీ, గురువుతో పాటు కానీ ఉండటం, వాటి యొక్క అశుభ దృష్టి వీరి మీద ఉండటం. అలానే అమ్మాయి దాంట్లో రాహు దశగా నడుస్తుండటం, రాహులో గురువు యొక్క మహాదశ నడుస్తూ ఉండటం, ఆ దశల్లో కూడా వీరికి ముచ్చిపోత పడతారు. ముచ్చిపోత ఎలా అంటే వేరే వాళ్ళ చేతిలో హతమార్చిపోవటం, వేరే వాళ్ళ చేతిలో ఇలాగా మరణానికి, ముచ్చిపోత పడేదానికి, ఇలాగా మర్డర్ అయ్యేదానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి అన్నమాట. కాబట్టి వారు పుట్టుకగానే కాదు, పెద్ద అయిన తర్వాతైనా వారు సంపాదించుకోవడం గొప్ప విషయమే, సాధించుకోవడం గొప్ప విషయమే, జీవితంలో వెలగాలి, వెలుగు నింపుకోవాలనేది గొప్ప విషయమే. దాంతోపాటు జాతకం కూడా చాలా ముఖ్యం. ఇది చూయించుకుని ఆ దోషాలు పరిహారం చేసుకున్నట్లయితే ఇంత ఇబ్బంది ఉండేది కాదు. ఇద్దరికి కూడా, ఇద్దరు ఎవరొకరు చేసుకుని ఇంత ఇబ్బంది ఉండేది కాదు. అలానే అతి ఆశ ఇప్పుడు అమ్మాయిదే తప్పు అని అందరూ అంటున్నారు. అవును, కానీ ఇక్కడ అమ్మాయి తప్పు అంటే అమ్మాయి అంత ఇదిగా, అంత నమ్మకంగా బయటకు వచ్చింది డబ్బుల కోసం వేధించింది అని కావచ్చు, వేధించి ఉండొచ్చు. ఇప్పుడు ఒకటండి, మౌనిక గారి విషయంలో ఒకటి తీసుకుందాము. ఇప్పుడు ఆవిడ చనిపోయి ఉన్నారు, కానీ మౌనిక గారి విషయంలో మనం చూసినట్టయితే, చరిత్ర చూసినట్టయితే కనుక ఆవిడ గత కొంతకాలంగా అతనికి పెళ్ళి అవ్వకముందే
తనకి ఏదో ఒక మాధ్యమం నుంచో లేకపోతే వ్యాప్ నుంచో ఏదో ఒక సందర్భం అది వదిలేసేయండి, కారణాలు వదిలేసారు. ఇక్కడ ఆవిడకి పరిచయం ఉన్నట్టయితే మనకు తెలుస్తుంది. పెళ్ళికి ముందు అబ్బాయితో పరిచయం ఉంది, ఓకే, పరిచయం ఉంది, ఒకటిగా దగ్గర అయ్యారు అంటే ఎంత నమ్మకం ఉంటేనో దగ్గర అవుతారు కదా. ఎవరు కూడా ఎమ్మెల్యే కొడుకులు ఎంపీ కొడుకులు అయితే ఆ అమ్మాయికి ఏదో ఉన్నత విద్యనో లేకపోతే డబ్బులు అన్ఎక్స్పెక్టెడ్ డబ్బులు వచ్చేస్తాయి, జీవితంలో బాగుపడుతుంది అనుకుంటే వేరే విషయం కాదు కదా. వీడు ఒక సాదాసీదా వ్యక్తే కదా. ఒక సాదాసీదా వ్యక్తి దగ్గరికి ఒక అమ్మాయి వచ్చింది అంటే నమ్మకంతోనే వస్తారు, కానీ ఏదో అబ్బాయిని ఇబ్బంది పెట్టేసి కోట్ల రూపాయలు లాగేసి లేదో మేడలు కట్టుకుందాం అనేది కాదు కదా. నమ్మకం ఇష్టంతోనే కదా వస్తారు. నమ్మకం ఇష్టం కన్నా ముందు నమ్మకం ఉంటేనే కదా, అబ్బాయి మీద నమ్మకం ఇష్టం ప్రేమ ఇవన్నీ ఉంటేనే కదా వస్తారు. ఒక అబ్బాయి దగ్గరికి అమ్మాయి వచ్చింది అంటే కూడా ఆ అబ్బాయి ఇష్టపడ్డాడు, ఆ తర్వాత కాలంలో అమ్మాయి మీద విరక్తి రావచ్చు, విసుగు రావచ్చు, బోర్ వేయచ్చు, ఏదైనా కావాలి ఉండొచ్చు. అవి వేసేసి ఆ అబ్బాయికి ఏదైనా అనూహ్యంగా సంబంధం కుదిరిది, దానివల్ల వాళ్ళకి లాభాలు పొందేలా ఉంటుంది. అదృష్టం వచ్చింది అనుకున్నాడు, ఈ అమ్మాయిని కాలుదన్నేసి పెళ్లి చేసుకున్నాడు. మరి ఎవరైనా మోసం చేసినట్టే కదా అది, ఒక అమ్మాయిని మోసం చేసినట్టే కదా అది. అంటే సార్ ఆల్రెడీ పెళ్ళికి ముందు ఈ అమ్మాయిని అడిగాను ఇలా పెళ్లి చేసుకుందామని, అంటే ఆ అమ్మాయి ఇంట్రెస్ట్ లేదు, నాకు పిల్లల్ని కనడం ఇంట్రెస్ట్ లేదు. కరెక్టే, మాటలు ఎన్నైనా చెప్పొచ్చు. మరి అవన్నీ అభిప్రాయ భేదాలు ఉన్నప్పుడు ముందుగానే మాట్లాడుకోవాల్సిన విషయాలు కదా అవి. అవన్నీ ఏంటంటే మనము వేలు వంక పెడితేనే వెన్నపూస వస్తుంది. అవన్నీ కూడా ఏదో తప్పించుకోవడానికి చెప్పేటువంటి మాటలు తప్పితే వేరే ఏం లేదు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి దగ్గరికి వచ్చింది అంటే కేవలం ప్రేమ ఇష్టం తర్వాత అండి నమ్మకం. ఆ నమ్మకం మీద ఒక అమ్మాయి దగ్గర అవుతుంది. ఆ నమ్మకానికి మోసం జరిగింది, పెళ్లి చేసుకున్నాడు, ఓకే, బరాయించింది. పెళ్లి చేసుకున్నాక కూడా ఈ అమ్మాయిని టార్చర్ చేస్తున్నాడు, చెప్పలేం కదా. నువ్వు నా దగ్గరికి వచ్చి ఉన్నావు అని చెప్పేసి టార్చర్ మొదలుపెట్టేసి అటప్పటికి ఆ అమ్మాయి సహించుకోలేకపోయింది. సహించుకోలేక సరే ఒక దగ్గర మాట్లాడుకునే దానికి చూసేసి ఇంక ఈ అమ్మాయితో పని అయిపోయింది. ఎప్పటికైనా ప్రమాదం అనుకున్నాడు. భార్యతో కానీ భార్య దగ్గర నుంచి ఏదైనా వనరులు రావచ్చేమో, లేదా భార్యతో పాటు ఇంకొక అమ్మాయిని ట్రాప్ చేసి ఉండొచ్చు, అలవాటు ఉన్నప్పుడు ట్రాప్ చేసి ఉండొచ్చు. సో ఆ సందర్భంగానే ఇప్పుడు తన దాంట్లో కనిపిస్తుందంటే రాహు నీచంలో కనిపిస్తున్నాడు, రాహు నీచంలో ఉన్నాడు, కేతు ఉచ్చంలో ఉన్నాడు తన దాంట్లోనూ. అలానే కుజుడు ఉన్నాడు, కుజుడు ఫ్రెండ్లీగా ఉన్నాడు. ఇప్పుడు సనాతన ఇప్పుడు ఏమైందంటే పరాభనామ సంవత్సరం ఇది. పరాభనామ సంవత్సరంలో ఈ యొక్క పరాభనామ సంవత్సరానికి అధిపతులు ఎవరయ్యంటే రవి రాహులు. వీరు ఉచ్చంలో ఉన్నప్పుడు ప్రతి మనిషిలో కూడా కొన్ని భావనలు ఉద్రేకపరిచేటువంటి భావనలు ఉంటాయి. ఇప్పుడు ఎవరితోనైనా సరే మనం మాట్లాడుతూ రే అన్నామంటే కొడతారు, రే అన్నామంటే కొడతారు. ఎందుకంటే చెప్తూనే ఉన్నారు రే అన్నామంటే కొడతారు. అబ్బాయి పక్కన కూర్చోయా బండి తీస్తాను కూడా, నువ్వేడు నన్ను పక్కన లేపడానికి, నువ్వు బండి తీసుకుని పక్కన పెట్టుకోవచ్చు కదా. అంటే వ్యతిరేకత ఎక్కువైపోతుంది మనుషుల్లో, వ్యతిరేకత తనం ఎక్కువైపోతుంది. మనం మంచిగా మాట్లాడినా కూడా చెడు స్వభావం, చెడు మాటలుగా ఎదుటి వారికి అర్థమవుతాయి అన్నమాట. అలాంటి సందర్భంలో మరి రాహు ఉచ్చంలో ఉన్నాడు కాబట్టి, కేతు నీచంలో ఉన్నాడు కాబట్టి, రాహు నీచంలో కేతు ఉచ్చంలో ఉన్నాడు, అందులో కుజుడు బలం ఉన్నది కాబట్టి మూడు కూడా ఫైరింగ్. ఎప్పుడెప్పుడు ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెడదాము, ఎప్పుడెప్పుడు నా జోలు రాకుండా చేసుకుందాము, నా రూట్ క్లియర్ చేసుకుందాము అని తనే గోయలు పడుతుంటాడు. అలాంటి మైండ్ సెట్ వస్తుంది అన్నమాట. ఆ సమయంలో వాళ్ళకి ఏదైనా చెడు క్రియలు జరుగున్నా, ఏదైనా చెడు వైపు రూట్ వెళ్తున్నా, ఏదైనా ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ నిమ్మకాయలు తీసేసినాయి కానీ ఏదైనా చేతబడి జరిగిన రోడ్డు మీద జరుగుతూ ఉంటాయి, అవి దాటినా కూడా ఆటోమేటిక్లీ ఏమవుతుందంటే ఆ బాడీలో ఉన్నటువంటి ఆ నెగిటివిటీ థాట్స్ నిన్ను చంపేయంటే చూసారా, అది ఇంకా ఎక్కువైపోద్ది ఆ సమయంలో. లేదా నువ్వు చచ్చిపో, లేదా చంపే. ఇప్పుడు ఎక్కడ దాకా ఎందుకండి మీకు చేతబడులు ఇప్పుడు దాకా ఎందుకు? ఇప్పుడు ఒక గేమ్ ఉంటుంది, ఇంతకుముందు పబ్జీ అని ఒక గేమ్ ఉంటుంది, పబ్జీ. ఈ పబ్జీ ఆడేటువంటి పిల్లలు కూడా వారు గేమ్ ఆడినంతసేపు ఆడేసి నువ్వు ఫ్యాన్కి లాగ్ చేసుకోండి అని చెప్తే ఫ్యాన్కి లాగ్ చేసుకునే వాళ్ళు ఎంతమంది లేరండి? నువ్వు చేత్తో కత్తి తీసుకొని బ్లేడ్ తీసుకొని కోసుకొనగానే కోసుకునేటోళ్ళు ఎంతమంది లేరండి? అందుకే కదా మనకి భారతదేశంలో ఆ పబ్జీ గేమ్ లాంటివి బ్యాన్ చేశారు. ఎంతమంది పిల్లలు డబ్బులు పోగొట్టుకున్నారండి? బొమ్మలకి బట్టలు కొంటాను కానీ, బొమ్మలకి వస్తువులు కావాలని చెప్పేసి అని ఇళ్లలో డబ్బులన్నీ దొంగతనాలు చేసుకోవడం, మరి పిల్లలు వాళ్ళ బ్యాట్లు ఫ్యాట్లు కూడా అమ్ముకున్నారు కదండి ఆ పబ్జీ గేమ్లోను. మరి అది ఏ మంత్రం ఉంది, ఏ తంత్రం ఉందండి? మిస్కరీ అంటే మైండ్ సెట్ని కంట్రోల్ చేసేటువంటి కొన్ని సంఘాలు ఉంటాయి. అవేంటంటే హవారంగళ్ళు అంటారు. అవారంగళ్ళు అంటే గాలికి తిరిగేటువంటి ఎదవలు అని అర్థం. ఏం పని బాట లేకుండా గాలికి తిరుగుతుంటారు వాళ్ళు, ఏదో జనానికి పని చేసినట్టే కనిపిస్తారు, పని చేయరు వాళ్ళు. అలాంటి వారికి కొన్ని సంఘాలు ఉన్నాయి, చాప కింద నీరులాగా. వారికి ఏంటంటే ఉగ్రవాదులు, నక్సల్స్, అలానే టాలిబాన్స్ ఉంటారు కదా, వారికి ఏంటంటే కొన్ని బుక్స్ ద్వారా క్లాసెస్ ఇస్తుంటారు. మీరు ఏమి కులము మతంతో సంబంధం లేదు,
పిల్లలు పెద్దలతో సంబంధం లేదు, తల్లిదండ్రిని ఒకటే, చెల్లి అక్కైన ఒకటే, భార్య బిడ్డలను ఒకటే, ఎవ్వరికి మనం అతీతంగా ఉండకూడదు, తల దించుకోకూడదు, రిలేషన్స్ ఉండకూడదు అని చెప్పి వాళ్ళని మొద్దుగా మొండిగా తయారు చేస్తారు. హిట్లరిజం అనమాట. హిట్లరు సైన్యానికి అదే చెప్పి యుద్ధం చేయించేవాడు ఒకప్పుడు మన భారతదేశంలో, ఆ భారతదేశం మీదకి ఇట్లా. అలానే వీడికి ఏంటంటే మైండ్ సెట్ని చేంజ్ చేస్తారు. చేంజ్ చేసి వారికి కొన్ని రకాల డ్రగ్స్కి, కొన్ని రకాల ద్రవ్యాలకి బానిసం చేస్తారు. ఆ బానిసం చేసి ఆ వ్యక్తిలో క్రూరత్వం, మూర్ఖత్వాన్ని పెంచుతారు. అంటే వాడు రోబో టైప్ అనమాట, మనుషులు కాదు వాళ్ళు, మనిషి రూపంలో ఉన్నటువంటి రాక్షసుడు. ఆ రాక్షసుడు ఏం చేస్తాడంటే ఎదుటి వాళ్ళకి రిలేషన్ కానీ, ప్రేమానురాగాలు కానీ, ఆప్యాయతలు కానీ, గౌరవం కానీ, మర్యాద కానీ ఇవన్నీ ఏమి ఉండవు వారికి. మూర్ఖత్వం మాత్రమే ఉంటుంది, మొండితత్వం మాత్రమే ఉంటుంది. వారికి ఎవరైనా ఒకటే, రిలేషన్ అనేది ఉండదు. అలాగా మొద్దుగా తయారు చేసి ఉన్నతమైనటువంటి పిల్లలందరూ కూడా తీసుకెళ్లేసి మానవంగాలు చేయటము, రోడ్డు మీద పడేయటము, ఆ దుర్గతి పాలు చేయటము, అమ్మేయటం లాంటివి చేస్తూ ఉంటారు. డబ్బు లేని వాళ్ళకి కూడా బ్లాక్ మ్యాజిక్ ఎందుకు జరుగుతుంది అంటారు? డబ్బు ఉండాల్సిన అవసరం ఏముందండి, అది అందంగా ఉంటే చాలు, అమ్మాయి అయితే చాలు అంతే. వారి మీదకి ఏంటంటే వీరికి కళ్ళు వేసేస్తారు. ఈ రోజున ఏంటంటే కొన్ని రకాల యాప్స్ ఉన్నాయి. ఈ రోజున డేటింగ్ యాప్స్, ఇలా చాటింగ్ యాప్స్ చాలా ఉన్నాయి. ఈ రోజున ఒక లేడీని కానీ, ఒక స్త్రీని కానీ, పురుషుని కానీ దగ్గర చేసుకునే దానికి చాలా ఉన్నాయి ఈ రోజున. అలాగా వాళ్ళు తెలియని వాళ్ళు కూడా మొబైల్లో హీరోలు పిక్ పెడతారు, లోపల ఉండేదేమో ముసలోళ్ళు ఉంటారు. లేకపోతే వేరే డేటింగ్ యాప్స్. అవి చాలా మూర్ఖత్వమైనటువంటి యాప్స్, అవి చాలా దుర్మార్గమైనటువంటి యాప్స్. వాళ్ళు క్యాష్ చేసుకునే దానికి చేసుకునేటువంటి యాప్స్. ఇవి నమ్ముకొని ప్రజలు కాదు, చాలామంది యువత కూడా బలవుతున్నటువంటి యాప్స్ ఇవి. తెలిసి మౌనిక గురించి చూసుకుంటున్నాం మనం, తెలియకుండా ఇలాంటి మౌనికాలు ప్రతిరోజు కూడా కొన్ని లక్షల మంది బలవుతున్నారు. ప్రతి మాధ్యమంలోనూ, ప్రతి సందర్భంలోనూ నేను ప్రజలకే కాదండి, ఆ సంస్థలకి అలానే ప్రభుత్వాలకు కూడా చర్య చేసుకోమని చెప్తూనే ఉన్నాను. ఎవరు దీని గురించి పట్టించుకుని నాదుడు లేడు. ఎందుకంటే ఎవరు కొమ్ము కాస్తే వాడికి ఉంది కదా. యాప్స్ రన్ అవుతూ ఉంటే, బార్ షాపులు రన్ అవుతూ ఉంటే, డ్రగ్స్, ఉక్క పార్లర్లు, మసాజ్ పార్లర్ రన్ అవుతూ ఉంటే ప్రభుత్వానికి డబ్బులు తీసుకుంటూ ఉన్నారు కాబట్టి వారు ముందుకు రావట్లేదు. ఇలాంటి ఈ భారతదేశంలోనే కాదండి, విదేశాల నుంచి వచ్చినటువంటి సంస్కృతి మన భారతదేశంలో విచ్చలవిడితనంతో ఉంది. ఇది జాతకాలు, నక్షత్రాలు, గ్రహాలు ఇవి తర్వాత, ఇవి కూడా కారణం ఉన్నాయి. ఇది ఒకటే కారణం అనేది కాదు. ప్రతి మనిషికి రాహు ఎక్కువలో ఉంటాడా? మర్డర్ పోయిన వాళ్ళందరూ శనివారం లేదా? అలా కాదు. ఇది మనము ఒక బస్సు ఎక్కాము, బస్సు యాక్సిడెంట్ అయిందంటే దాంట్లో అదృష్టవంతుడు ఉంటాడు, దురదృష్టవంతుడు ఉంటాడు కదండి. ఇద్దరు కూడా ముచ్చివాత పడుతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ముందు నడిపే డ్రైవర్ కూడా అదృష్టం ఉండాలి. అలానే ఇక్కడ ఏమైందంటే సమాజం అనేది ఒక నాగరికత ఉండాలి, ఒక సంస్కృతి ఉండాలి, ఒక భయం ఉండాలి. ఆ భయం లేని తత్వంతో విచ్చలవిడితనం ఎక్కువైపోవడంతో ఇలాంటి మౌనికాలు ప్రతిరోజు కూడా ఎంతోమంది బలవుతూ ఉన్నారు. ఇంకా గురుగారు అంటే పరాభావనామ సంవత్సరమే చాలా జాగ్రత్తగా ఉండాలి అని అంటున్నారు. మళ్ళీ అబ్బాయిలు కానివ్వండి, అమ్మాయిలు కానివ్వండి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? ఖచ్చితంగా మనకి చిన్నప్పటి నుంచి స్కూళ్ళల్లోనో, కాలేజీల్లోనో ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళని కూడా నమ్మేటువంటి పరిస్థితి లేదు ఈ రోజుల్లో. ఎందుకంటే ఎవరు ఏ సంఘంలో జాయిన్ అవుతున్నారో అర్థం కావట్లేదు, ఎవరు ఏ సంఘాల నుంచి ఉగ్రవాద చర్యలు తీసుకుంటున్నారో అర్థం కావట్లేదు, వారి సీటు కింద వారే బాంబు పెట్టుకుంటా ఉన్నారు, అర్థం కావట్లేదు. అందుకని ఇంకోటి ఏంటంటే ఆడవారు మగవారిని వ్యతిరేకంగా అయితే ఏం లేదండి. ఇక్కడ వారికి ఉన్నటువంటి ఆశ, ఈ ఆశ ఏంది, కోరికలు ఏంది అంటే ఎదుటి వాళ్ళని త్వరగా హిప్నటైజ్ చేసుకుంటే వాళ్ళతో పని అయిపోద్ది, పక్కన పడేయచ్చు. వారికి ఇంకెట్లా నాశనం అయిపోయినా ఇబ్బంది లేదు. ఇక వారు పెద్దవారు అనుకోండి, డబ్బు పరంగా తీసుకొని ఇంకొకరికి పెడుతూ ఉంటారు. వీళ్ళు ఏంటంటే సంపాదించుకోవాలి, నిలబడాలి, గౌరవ మర్యాదలు కాపాడుకోవాలి, మా పెద్దల మనసులు నొప్పించకూడదు, వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అనేటువంటి భావం లేకుండా పోయింది. ఇక కోలివింగ్ హాస్టల్స్ అని, చదువు కోసమని, జాబ్ కోసమని దూరంగా ఉండడం పెద్దలకి, ఇవన్నీ కూడా ఏంటంటే వారికి పిల్లల వయసులో ఉన్నప్పుడు వారికి ఏం తెలియదు కదా, ఇదే నిజం, ఇట్లానే ఉండాలి కావాలని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. దానివలన ఒక్క చెడ్డవాడు ఉంటే ఎంతమందినైనా చెడ్డగా మార్చొచ్చు. 10 మంది మంచి వాళ్ళని కూడా మార్చేటువంటి తత్వం ఉంటుంది చెడ్డవాడికి. అలాగనే మన పిల్లలు మంచివారే, కానీ చెడ్డవారి దగ్గర ఫ్రెండ్షిప్ చేసేటప్పటికి ఆటోమేటిక్గా రూట్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ రోజున ఇలాంటి డేటింగ్ యాప్సే కాదు, చాటింగ్ యాప్సే కాదు, ఎన్నో రకాలైనటువంటి యాప్స్ కూడా చాలా ఉన్నాయి. అందులో ప్రతి చేతిలో కూడా ఫోన్ ఉంటుంది. ఈ రోజున చెడిపోయే తత్వం ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో పేరెంట్స్ కూడా వారిని గమనిస్తూ ఉండాలి. పిల్లలు ఏం చేస్తున్నారు, ఏం చెందుతున్నారు. మా అబ్బాయికి ఏమండి ₹1 సంపాదిస్తున్నాడంటే సరికాదు. ఆ ₹1 వెనక ఎంత కుట్ర ఉందో సహించుకోవాలి మనం. వారి వెనక ఎవరు ఫ్రెండ్స్ ఉన్నారు, ఎవరు కొలీగ్స్ ఉన్నారు, భార్యని ఇబ్బంది పెడుతున్నారా, భర్తని ఇబ్బంది పెడుతున్నారా, పిల్లలు ఏమైపోతున్నారు, ఇవన్నీ గ్రహించుకుంటూ ఉండాలి, గమనించుకుంటూ ఉండాలి. ఈ రోజులు అట్లా లేకుండా పెద్దలు సంపాదించేది పెద్దలకైపోయింది, పిల్లలు సంపాదించేది పిల్లలకైపోయింది. ఇక ఎవరికైనా సరే ఒక ₹2 లక్షల బండి ఎందుకండి పిల్లలకి? 18-19 సంవత్సరాల వాళ్ళకి ₹2 లక్షల బండి ఎందుకండి? చెడిపోమ్మనే, ఎవరిని గుద్దమనే, ఎవరిని నాశనం చేయమని చెప్పండి. పేరెంట్స్ గమనించుకోవాలి కదా. ₹1 లక్ష ఫోన్లు ఎందుకండి పిల్లలకి?
చెడిపోమని తత్వమే కదా. ఇలాంటి వాళ్ళందరినీ శిక్ష వేయాలి పేరెంట్స్కి శిక్ష వేస్తేనే పిల్లలకి బుద్ధి వస్తుంది. కానీ ఇప్పుడున్న పిల్లలకి బుద్ధి రావాలంటే మాత్రము పేరెంట్స్కి శిక్ష వేసినా కూడా మాకు అడ్డం పోయింది అనుకుంటారు, కానీ వాళ్ళు మారేటువంటి తత్వం కాదు. పిల్లలు రేపటి పౌరులు అనేది ఇలాంటి చేయమని కాదు. సనాతన ధర్మంలో ఏం చెప్తారంటే, మన భారతదేశానికి కాదండి, లోక కళ్యాణార్థం కోసం ప్రపంచానికి ఏదైనా సరే మనం పుట్టిన తర్వాత ఏదైనా సాధించాలి, ప్రపంచానికి ఏదో ఒకటి చెయ్యాలి అని మానవ జన్మెత్తుతాం. అలాంటిది కాకుండా ఆడపిల్లని హింసించడం, వేధించడం, ఇలాగా చంపేయటం లాంటివి చేస్తే అది ప్రపంచానికి ఏం చెప్పాలని చెప్తున్నారు, మరి అది వాళ్ళకే తెలియాలి, వాళ్ళకన్నా బుద్ధి ఉండాలి. ఇలాంటి వారికి నరి రోడ్డు మీద వీరికి కరెక్ట్గా మెడకి వేయకూడదు, ఉడి కాళ్ళకి వేయాలి. కాళ్ళకి వేస్తే గిలగిల కొట్టుకుంటారనమాట, చావరు ఒకేసారి. అప్పుడు ఎదుటి వారికి వచ్చేటువంటి బుద్ధి అనమాట. మనకి గల్ఫ్ కంట్రీస్లో అయితే కనుక ఇలానే ఉంటుంది. శిక్షలు అనేది వారికి చాలా ఘోరమైనటువంటి శిక్షలు వేస్తారు. అలాంటి శిక్షకి వేస్తేనే ఇలాంటి వారికి భారతదేశంలో మారేటువంటి తత్వం ఉంటుంది. ఆడపిల్లలు అయితే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని పడితే వాళ్ళు నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అని, అక్క వాళ్ళ ఫ్రెండ్ అని, బావాళ్ళ ఫ్రెండ్ అని, మా మరిదోళ్ళ ఫ్రెండ్ అని, కో లివింగ్ హాస్టల్లో ఫ్రెండ్ అని, నా కాలేజీ మెంట్ అని, వాట్సాప్లో కలిశారు, ఇన్స్టాలో కలిశారు, ఇంకా దాంట్లో మీట్ అయ్యారు, దీంట్లో మీట్ అయ్యారు, చాలా ఉన్నత స్థాయి అంట. అక్కడ ఏమి ఉండదు, గంజి తాగుతూ బతుకుతుంటారు వాళ్ళు, ఎరేస్తూ ఉంటారనమాట. పని బాట లేకుండా వాళ్ళు చాలామంది ఇలా డేటింగ్ యాప్స్లో ఉంటారు. ఇలాంటి వాళ్ళందరికీ కూడా మనము స్వస్తి పలకాలి. అలానే ఇలాంటి యాప్స్ అన్నీ కూడా మనము బయదొలగించాలి. ఇలాంటి యాప్స్ మనం వాడేటువంటి పరిస్థితి ఉండకూడదు. కాబట్టి ప్రజల్లో చైతన్యం ఉండాలి, కష్టపడాలి, పని చేసుకోవాలి, కష్టపడాలి, చదువుకోవాలి. పెద్దవాళ్ళకి పేరు తేకపోయినా పర్వాలా, మనం రోడ్డు మీద పడకుండా చూసుకోవాలి. ఎదుటి వాళ్ళని హింసిస్తే ఆ నరకం అనేది భారతదేశంలో ఇప్పుడే అనుభవిస్తూ ఉంటుంది భూమి మీదే. కాబట్టి అలాంటివి చేయకుండా ఉండాలి. మంచితనంతో ఉన్న వాళ్ళు కలకాలం మనం లేకపోయినా మన పేరు ఉంటుంది. ఇలాంటి చెడ్డ వ్యసనాలకు అలవాటు పడితే మాత్రం ఖచ్చితంగా ఎక్కడి దగ్గర మూసిపోతూ ఉంటారు. చంపేశారు, ఇప్పుడు ఏమైంది, పోలీసు పట్టుకున్నారు, వీడు అనుభవించిందే ఉంది, లోపల ఉంటాడు. ఇలాంటి చర్యలకి బానిస అవ్వకుండా ఉండాలంటే కనుక ఎప్పుడు కూడా దేవుని ఆధారంలో ఉండాలి, దేవుడి నీడలో, దేవుని చింతలో ఉండాలి, ఎప్పుడు దేవుని ధ్యానంలో ఉండాలి. నవగ్రహాలకి ఎప్పుడు కూడా శాంతి చేసుకుంటూ ఉండాలి. నవగ్రహాలు మన బాడీలో, మన తత్వానికి, మన గుణాలకి అతీతంగా నవగ్రహాలన్నీ కూడా శక్తులు ఉంటాయి. నవగ్రహాలు కాకుండా మానవులు చేయించేటువంటి హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ వల్ల కూడా చాలామంది ఆడపిల్లలు బలైతే ఉన్నారు. ముందు పెట్టడం లాంటి వల్ల చాలామంది ఆడపిల్లలు బలైతే ఉన్నారు. ఇవన్నీ కూడా గ్రహించుకోవాలి, పెద్దలు కానీ పిల్లలు కానీ గ్రహించుకుంటూ ఉండాలి. అలాంటి చెడు తత్వాలు ఉన్న దగ్గరికి మనం వెళ్లకుండా ఉండాలి, బానిసలు అవ్వకుండా ఉండాలి. మనం కూడా ప్రపంచానికి ఏం చెప్పినా పర్లా, మన కుటుంబానికి ఏం చెప్పినా పర్లా, మనము మన వలన ఇంకొకరికి ఇబ్బంది పడకుండా చేసుకోవాలి. ఎందుకంటే ఆడపిల్లల తర్వాత ఎవరికైనా ఆడపిల్లలే ఉంటారు. వారి యొక్క ఉసురు తగిలింది అంటే మాత్రం ఖచ్చితంగా దాని యొక్క సారాంశం ఎలా ఉంటుందంటే మనకి పుట్టగతులు ఉండవు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్త్రీని హింసించడం కానీ చాలా ఘోరమైనటువంటి పద్ధతి అది. స్త్రీని హింసించడం కానీ, కన్నీరు పెట్టించడం కానీ చేస్తే మనకి పుట్టగతులు అనేది ఉండదు. ఇది మాత్రం ప్రతి ఒక్కరు కూడా గ్రహించుకోవాలి, గమనించుకోవాలి, ఆరాధించుకోవాలి. తప్పకుండా గురుగారు, వైజాగ్ మౌనిక ఇన్సిడెంట్ వెనకాల ఉన్న అసలైన నిజాలు ఏంటి అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు.